చూడటానికి పాడుపడిపోయినట్టు కనిపిస్తున్న ఈ రైస్ మిల్ కథ ఏంటో తెలుసుకోవాలని మీకు ఉందా? సో లెట్స్ స్టార్ట్. అనగనగా ఒక రాజు. ఆ రాజు భార్య మీద ఇష్టంతో ఎంతో ప్రేమగా రైస్ మిల్ కట్టించాడు. కాలక్రమేణా వైఫ్ చనిపోయారు. తర్వాత రాజు కూడా చనిపోయారు. చిన్న కొడుకు రైస్ మిల్ చూసుకుంటూ ఉన్నాడు. కొద్ది రోజుల తర్వాత ఆస్తి పంపకాల్లో ఆ రైస్ మిల్ మీద ఆదాయం లేదని, నాకొద్దు అంటే నాకొద్దు అని అందరూ వదిలేశారు. తర్వాత పెద్ద కొడుకు తీసుకొని దాన్ని వైఫ్కి ఇచ్చాడు. వైఫ్ ఏమో చిన్నగా రైస్ మిల్ నడుపుకుంటూ ఉంది. పెద్ద కొడుక్కి ఒక కొడుకు కూతురు ఉన్నారు. ఆ కొడుకేమో బీటెక్ చదవటానికి వచ్చేసాడు. ఇంకా అప్పుడే రైస్ మిల్లో ఒక ట్రబుల్ వచ్చింది. ఆ ట్రబుల్ని క్లియర్ చేయడానికి చాలా అమౌంట్ కావాలి. అప్పుడే బీటెక్ చదువుకోవడానికి వచ్చిన కొడుకు ఉండడంతో రైస్ మిల్ని పెద్ద కొడుకు పక్కన పెట్టేశాడు. ఇప్పుడు పెద్ద కొడుకు కూతురు కొడుకు బీటెక్ అయిపోవచ్చింది. ఈ బీటెక్ అయిపోయిన వెంటనే ఆ రైస్ మిల్ని మళ్ళీ రీస్టార్ట్ చేయాలన్న కోరిక కొడుక్కి కూతురికి ఉంది. ఎంతో ప్రేమగా ఆ రైస్ మిల్ని కట్టించడంతో కోడలేమో వదులుకోలేకపోతుంది. తాత మీద పేరుతో మళ్ళీ ఈ రైస్ మిల్ని రీస్టార్ట్ చేయాలన్న ఆలోచన మా అన్నలో పుట్టింది. వెంటనే మా అమ్మ ఏం చెప్పిందంటే, మీ తాతయ్య పేరు నిలబెట్టాలి, సో రీస్టార్ట్ చేద్దాం. సో ఇట్టగుంట నాగేశ్వరరావు రైస్ మిల్ రీస్టార్ట్స్. ఎలా ఉంది టైటిల్?